చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ జల హక్కులను కాలరాసి తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి దక్కాల్సిన నీటిని దోచుకుపోతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది, పరోక్షంగా సహకరిస్తుందనే అంశం. సాగర్పై ఏపీ దౌర్జన్యం అంటూ ఈరోజు వార్త మనం ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉంది. నీటి తరలింపులో మరోసారి జులుం చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన సర్కారు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ ఉదాసీనతతో ఏపీ రెచ్చిపోతుందనే అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఓవైపు మనం చూసాం 10 ఏళ్ల పాటు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారి హయాంలో చూసాం. ఇప్పుడు జల దోపిడీకి ఏకంగా సహకరిస్తున్నారనే ఈ విషాదకరమైన అంశం తెలంగాణ రైతాంగాన్ని ఏకంగా మరోసారి సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాష్ట్రము విలీనం చేసుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణను కలపడం వెనకాలనే ఈ నీటి దోపిడీ కుట్ర దాగి ఉన్నది ఆనాటి నుంచి. అట్లాగే తెలంగాణ ఉద్యమం కూడా ప్రధానంగా నీళ్ళ కొరకే జరిగింది. సో మన నీళ్లు మనకు దక్కాలని మనమంటే తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్కు దక్కాలి, తెలంగాణ హైదరాబాద్ను మనం విలీనం చేసుకొని అందులో కలవకపోతే మనము చాలా ఘోరమైన జీవితాలు బతుకుతూ అవుతుంది. మనకు నీళ్లు లేవు, నిధులు కూడా లేవు, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ మిగులుతుందనే కుట్రతో భాగంగానే ఆ రోజు సమైక్య రాష్ట్రంగా కలిపినారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి నీటి మీద కుట్రలు ప్రధానంగా ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడం వెనకాల కూడా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే వాళ్ళు నీళ్ల కొరకే వాళ్ళ వాటా కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళకు దక్కితే ఆంధ్రప్రదేశ్కి నీటి వనరుల కొరత ఏర్పడుతుంది అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. హైదరాబాద్ ఎందుకంటే నిధులు ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్సేషను ఈ డెవలప్మెంట్ అంతా ఆ ప్రాంతానికి దోచిపెట్టచ్చు అనేటువంటి ఉద్దేశము, ఈ రెండింటిని అడ్డుకోవచ్చు అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమానికి అడ్డుదలిగినారు. అట్లాగే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పాటుకే ప్రధానంగా పోరాటం చేసి పార్టీ పెట్టి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర సాధన చేసినటువంటి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఏమైంది, ప్రధానంగా ఆయన మొట్టమొదటిగా మన గోదావరి కృష్ణాలో మన వాటా ఏంది, దాన్ని ఎట్లా ఊరికే వాటా ఇంత ఉన్నదని చెప్పకుండా సాధ్యమైనంత తొందరలో మన వాటాను మనం స్థిరీకరించుకొని మన ప్రాజెక్టులు మనం కట్టుకొని మన నీళ్లను మనం మన భూములకు మళ్లించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసడంలో భాగంగానే గోదావరి మీద కృష్ణా మీద అనేక ప్రాజెక్టులను చాలా త్వరితగతిన పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కుట్రలు భగ్నమవుతున్నటువంటి వేళ ఇవాళ 23లో జరిగినటువంటి ఎలక్షన్స్లో చంద్రబాబుకు అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఏర్పడము, అంతేకాకుండా మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి అవ్వడం వెనకాల చంద్రబాబే చక్రం దింపారు. ఆయన ఆశీస్సులతోనే కాంగ్రెస్లో ఈయన ఎదిగాడని చెప్పేసి అనేక రాజకీయ విశ్లేషణలు మనము గతంలో కూడా చేసి ఉన్నాం. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డి కాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది నాయకులను ఆయన బీజేపీలోకి పంపించడము, వాళ్లను అక్కడ చేర్చి ఆ బీజేపీలో తమకు కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఇవాళ కూటమిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయినా చేసి ఇవాళ బీజేపీ చంద్రబాబు యొక్క ఆశీస్సులతోని ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రాజకీయంగా ఇవాళ హోదా రావడానికి కారణమైనటువంటి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈయన పనిచేస్తారు కాబట్టి ఈ అవకాశాలను చంద్రబాబు పూర్తిగా ఉపయోగించుకుంటూ ఇవాళ తెలంగాణ జలవనరులను మొత్తం కూడా ఆంధ్రకు దోచిపెట్టేటువంటి ప్రయత్నాన్ని చాలా వేగవంతం చేశారు. మీరు చూస్తే తొందరగా చట్టపరమైన విధానాలను దాటివేస్తూ అయినా నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో వాళ్ళు పోతున్నారు. దానిలో భాగంగానే నిన్న గేట్లు ఎత్తివేయడం అయితేనేమి, లేదంటే గోదావరి యొక్క బోర్డుకు మొత్తం తెలంగాణకు ఆల్రెడీ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను కూడా రద్దు చేయమని లేఖలు రాసేంత ధైర్యం చేయడం కానీ, ఇవన్నీ నిజంగానే తెలంగాణ భావజాలం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నట్టయితే పక్క రాష్ట్రం చేస్తుందా? కేంద్ర ప్రభుత్వము నిజంగానే మినిట్స్లో మీటింగ్లో అట్లాంటి ప్రతిపాదనలు పెడుతుందా? అంటే ఎందుకు పెడుతున్నారు? ఏం జరుగుతున్నది?
అంటే కారణం ఏంటంటే తమ యొక్క అనుయాయుడైనటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన సొంత అభిప్రాయాన్ని ఏమీ చెప్పడు. చంద్రబాబు అనుకూల అభిప్రాయాలకు ఎప్పటికైనా ఆమోద ముద్ర వేయడానికి సంసిద్ధుడై ఉంటాడనే విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి కేంద్రం కూడా చంద్రబాబు గారి యొక్క అవసరం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆయన చెప్పు చేతుల్లోనే కూడా ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసేటువంటి అన్ని రకాల కార్యాచరణలకి వాళ్ళు పూనుకుంటున్నారు. దీనికి మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇంకా ఇది ఇట్లా కరెక్టు, ఇది మనం చేస్తున్న విశ్లేషణకు అనేక ఆధారాలు ఉన్నాయని ఎట్లా చెప్పచ్చు అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన 30 రోజులు పోతాడు అన్నప్పుడు వెంటనే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చే వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది. కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాల ద్వారా ఈ 30 రోజులలో ఇక్కడ అసలైన కాంగ్రెస్ నాయకత్వము, తెలంగాణ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి యొక్క మార్పుకు అవకాశం ఉందని ఎప్పుడైతే వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందో వాళ్ళ సూచనల మేరకే రేవంత్ రెడ్డి తిరిగి వచ్చి ఇవాళ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబుకు సంబంధించిన ముఖ్యమంత్రిని, అంటే కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో మళ్ళీ తిరిగి అధికారంలో ఉండేలాగా అనేక రకాల ప్రయత్నాలు చేసినారు. కాంగ్రెస్ ఒకవేళ వస్తే మాకు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము రేపు పొద్దుగాల కాంగ్రెస్ సంబంధించినటువంటి అసలైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వస్తే మేము దాన్ని కూలగొడతామనే హెచ్చరికలతో కూడా తన యొక్క వర్గంతో ప్రెస్ మీట్లు పెట్టించి తన యొక్క బలాన్ని చూపిస్తూ మాకు 16 మంది ఉన్నారు, మీ కాంగ్రెస్ కు సంబంధించిన దాన్ని మేము కూలగొడతాం అనేటువంటి ఇండైరెక్ట్ హెచ్చరికలు కూడా బీజేపీ చేయించింది అనేటువంటి ఒక రాజకీయ విశ్లేషణ కూడా చాలా తీవ్రంగా తెలంగాణలో చర్చలో ఉంది. అంటే ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నామంటే రేవంత్ రెడ్డిని ఇవాళ బీజేపీ చంద్రబాబులు కాపాడుతున్నారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి పత్రికలు కూడా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ ఉండదు, కాంగ్రెస్ ఉండడానికి రేవంత్ రెడ్డి ఒకటే కారణము, కేసీఆర్ లాంటి ఒక గొప్ప నేతను కొట్టాలంటే రేవంత్ రెడ్డి చేయబట్టే అయింది, ఇట్లా అనేక రకాల కథనాలు వడ్డిస్తున్నాయి. ఈ అన్ని చూస్తున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే కంపల్సరీ కూడా బయటికి బీజేపీ రేవంత్ రెడ్డి విమర్శించుకున్నట్టు, కొట్టుకున్నట్టు, కోపడ్డట్టు మనకు కనబడ్డా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. ఆ అండదండలతోటే ఇవాళ గోదావరి జిల్లాలకు సంబంధించిన అన్ని రకాల తప్పుడు విధానాలకు పోతున్నప్పటికీ కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, వాటిలో వాళ్ళ యొక్క విధి విధానాలకు అతీతంగా ఇవాళ బిహేవ్ చేసడం ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఉంది, దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది, చంద్రబాబు యొక్క డైరెక్షన్ ఉంది. ఈ డైరెక్షన్ లో మాత్రమే ఇవాళ ఇక్కడ ఈయన పనిచేస్తున్నాడు. ఈ తెలంగాణ హక్కుల కోసము ఈ రేవంత్ రెడ్డి గారి మహానాయకత్వాన్ని పొగుడుతున్నటువంటి పత్రికలు గాని, మీడియా గాని ఈ గోదావరి జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద ఒక్క కథనం కూడా మనకి వినిపించదు. ఇట్లా మనకు చూస్తే ఇదంతా మనం గమనించినట్టయితే 100% తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ దోపిడికి ఏదైతే కుట్రలు చేశారో వాటన్నిటిని మళ్ళీ అమలు చేయడానికి ఒక వాతావరణం ఏర్పరచుకున్నారు. అట్లా వాళ్ళ అనుచరుణ్ణి ఇక్కడ నాయకుడిగా ఎదిగించాలని చెప్పి ఆ మొత్తము ఆంధ్ర నాయకత్వము, ఆంధ్ర మీడియా ఇవాళ తెలంగాణను ఒక వలస ప్రాంతంగా మళ్ళా చేసేటువంటి ప్రయత్నము ఈ మన తెలంగాణలో నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని పెట్టుకొని చేస్తున్నట్టుగా పూర్తిగా స్పష్టమవుతున్నది. ఆ క్రమంలోంచి మొట్టమొదటిగా వాళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి వనరు నీరున్నదో ఈ నీటిని ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల మొత్తం తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుపెట్టి అక్కడ అమరావతి అభివృద్ధికి అనుకూలమైనటువంటి చర్యలు చేయడం ద్వారా నిధులను కూడా తెలంగాణ నుంచి ఈడ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు కుట్రలు కూడా కొనసాగుతున్నాయని మనం ఈ పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం తెలంగాణ భౌగోళికంగా ఏర్పడిన తర్వాత కూడా కుట్రల పరంపర కొనసాగుతోంది. ఓవైపు హైదరాబాద్ పైన, మరోవైపు నీటిపైన. తెలంగాణ ఉద్యమమే నీటి కోసం జరిగింది. ఆ నీటిపైన మళ్ళీ జల హక్కులను కాపాడుకునేందుకు మరోసారి కథం తొక్కాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏపీ దౌర్జన్యం సాగర్ పైన చేస్తున్న తీరేదైతే ఉందో ఇది తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర స్థాయిలో కలచివేస్తున్న పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతి నీటి బొట్టును ఒడిచిపట్టి తెలంగాణ మాగాలను కేసీఆర్ గారు సస్యశ్యామలం చేస్తే ఇప్పుడు పూర్తిగా తెలంగాణ జల హక్కులను ఏపీకి రాసిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి
విజయానంద్ గారు మండిపడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. గతంలో సమైక్య రాష్ట్రంలో ఎలాంటి దుస్థితి, ఎలాంటి జలదోపిడి జరిగిందో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితిని తెలంగాణ ఎదుర్కొంటుంది. నిన్న సాగర్ పైన ఈపీ దౌర్జన్యం అంటూ కీలకమైన వార్త. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మరోసారి ఇలాంటి దుస్థితి తలెత్తడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం మీద కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి నీటి వాటాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమ సందర్భంగా గౌరవ ఉద్యమ నేత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి ఉద్యమకారుడిగా అనేక సందర్భాల్లో ప్రజల్ని చైతన్యవంతం చేసి నీటి హక్కుల కోసం మనం ఎంత కొట్లాడాలి, ఎంత తనలాడాలి అనేటువంటి విషయాన్ని తెలంగాణ సమాజానికి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలగజేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అప్పటి వరకు మనకు నీటి వాటా అయ్యింది, వాళ్ళు యథేచ్ఛగా నీళ్లు తీసుకుపోతున్నా నీరు పళ్ళ మెరుగును నిజం దేవుడు ఎరుగును అన్నట్టు నీళ్లు అక్కడికే పోతాయి, ఇది మన కర్మ, మనం ఎత్తు మీద ఉన్నాం, మనకెందుకు నీళ్లు అనేటువంటి దశ నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటిని ఎట్లా తెలంగాణకు మళ్లించాలి, తెలంగాణ రైతాంగానికి అవసరమైనటువంటి నీటినిచ్చి 1 కోటి ఎకరాల మాగాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో అనేక భగీరథ ప్రయత్నాలు చేసిన వాళ్ళు. మహారాష్ట్రకు పోయి ఒప్పందం చేసుకోవడం కానీ, చివరికి తన జన్మదినాన్ని కూడా జరుపుకోకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు పోయి ఆనాడు ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసినటువంటి పని. అట్లాగే కృష్ణాలో సరైనటువంటి వాటా విషయంలో కూడా కోర్టు వరకు కూడా మనం వెళ్ళి మనకు న్యాయమైన వాటా రావాలని మనం అనేక సందర్భాల్లో ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం, ఒకవైపు ప్రభుత్వంతో నెగోషియేటింగ్ చేసి చర్చలు చేసి కొంతమేరకు పురోగతి చేసుకొని ఇలా తెలంగాణలో రైతాంగానికి అవసరమైనటువంటి నీళ్ళు ఇచ్చే స్థాయికి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పరిపాలన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఎంత దుర్మార్గం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా మన ఎజెండాలు, మన కేఆర్ఎంబి జిఆర్ఎంబికి సంబంధించినటువంటి ఎజెండాలు గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా లేఖ రాసే స్థాయి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సంబంధించిన నీటి హక్కుల మీద సోయి లేకుండా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో మాత్రమే తెలంగాణ పరిపాలన జరుగుతుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నేపథ్యం. అట్లాగే ఇలా పీబీ లింక్ కూడా మరి అప్రూవల్ వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మన పత్రికల్లో వార్తలు చదువుతాం. ఇట్లా ఒక్కవేళ ఇది జరిగితే రేపు జరిగేటువంటి పరిణామాలు శ్రీరామ్ సాగర్ కానీ దేవాదులకు కానీ ఈ ఆయకట్టుకు దాదాపు మరణ శాసనం రాసినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం. అంటే ఇంత కొట్లాడి జలహక్కుల్ని సాధించుకునేటువంటి క్రమంలో ట్రిబ్యునల్స్ ఎండింగ్కి వచ్చినాయి, ఇక ఏది వాదనలు పూర్తి అయినాయి, చర్చలు జరిపేటువంటి సమయం అయిపోయింది, ఇక ప్రకటించాల్సినటువంటి సందర్భంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలకు తెరలిస్తూ ఇవాళ తెలంగాణ జల హక్కుల్ని దోపిడీ చేసేటువంటి ఒక కుట్ర ఇవాళ చాలా స్పష్టంగా జరుగుతుంది. దీన్ని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రతి సందర్భంలోనూ కూడా లేఖలు వచ్చినా బయట పెట్టకుండా సమావేశంలో ఎజెండాలో లేదని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా ఆంధ్ర మంత్రి ఎజెండాలో ఉంది బంకచర్లకు లింక్కి సంబంధించి అని ప్రకటించినప్పుడు, అట్లాగే నిన్న మొన్న 7 ప్రాజెక్టులకు రద్దు చేయాలన్నప్పుడు ఎన్నడూ ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పి మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి గారు, అనేక మంది మా నాయకులందరూ కూడా ఈ జలదోపిడి జరుగుతూ ఉంది, ఈ జలదోపిడికి సూత్రధారి రేవంత్ రెడ్డి, సూత్రధారి కాంగ్రెసు, ఇటువంటి పార్టీని తెచ్చుకున్నందుకు పాపానికి ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజలు ఆలోచించాలి, ప్రజలు శిక్షించాలి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మన హక్కుల్ని మనం సాధించుకోవాలనేటువంటి పద్ధతిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఈ జల హక్కుల కోసం పోరాడుతూ ఉంది. మా మహబూబ్ నగర్ సంబంధించిన నాయకులందరూ కూడా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ వరకు కూడా వెళ్ళి ఉధృతంగా నీళ్లు పోతున్నప్పటికీ కూడా మాకు నీళ్ళు ఇవ్వడం లేదు, మా తెలంగాణను ఎందుకు ఘోష పెడుతున్నారు అనేటువంటి తెలంగాణ రైతాంగ ఘోషను స్పష్టంగా గోదావరి ముందే వివరించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే రంగనాయ సాగర్కు పాదయాత్ర చేసినటువంటి రైతులు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ప్రజలు
ఇవాళ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మా హక్కుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే మరో జల పోరాటానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పలకక తప్పదు అనేటువంటి హెచ్చరికను ఇవాళ ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారు. ఎస్ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ జల హక్కులను కాపాడుకునేందుకు కేసీఆర్ గారి హయాంలో మరోసారి జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు చెప్తా ఉన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది విజయ్ గారు, తెలంగాణ ఏర్పడిన సందర్భంలో 7 మండలాలను తెలంగాణ నుంచి లాక్కున్న సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కట్టుకున్న 7 ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా లేఖలు రాస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం వాస్తవానికి పూర్తి స్థాయిలో చాప కింద నీరులాగా దానికి సంబంధించిన ఫైళ్లు కదులుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా సహకరిస్తుందనే అంశం అనేది తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురి చేస్తూ ఉంది. గోదావరిలో మన వాటాకు, నీటి వాటాకు ఇక చెల్లు చీటీయే మరణ శాసనం రాస్తామన్నారనే ఆందోళన ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాల్సింది పోయి ఉన్న జల హక్కులను కూడా కాలరాసే ఈ విధానాలు, ఈ పాలసీలు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి పెను ప్రమాదంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎలాంటి ప్రమాదం పొంచి ఉందని భావించాలి. తెలంగాణ ప్రాంతము ఒక వనరులకు ఒక నిధి లాంటిది. అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి, సహజంగా అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఒక గొప్ప, ఒక ధనవంతమైనటువంటి ప్రాంతము. కాబట్టి తప్పకుండా అందరి యొక్క దృష్టి దీన్ని దోపిడీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు రాజకీయాలను ఇక్కడ కేవలము వేరే రాష్ట్రాలలో రాజకీయాల్లాగా చూడకూడదు. తప్పకుండా ఈ మన యొక్క వనరులు సంరక్షించేటువంటి రాజకీయాలను, మన యొక్క ప్రాంతపు యొక్క హక్కులను కాపాడేటువంటి రాజకీయాలను మనం దాదాపుగా స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నటువంటి దాన్ని 70 ఏళ్ళు వలస దోపిడికి గురైనటువంటి ప్రాంతము. అనేక మంది దానివల్ల ఇంత ధనవంతమైన ప్రాంతము ఇవాళ భారతదేశంలోనే ఇవాళ అత్యంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా 10 ఏళ్లలో నిరూపించబడ్డటువంటిది. అయితే ఈ 70 ఏళ్ళు ఈ వనరులన్నీ మనకుంటే మనం ఎంత గొప్పగా ఉండేవాళ్ళము. కాబట్టి ఇక్కడ రాజకీయాలను ఇక్కడ ప్రజలు మామూలు ఎన్నికలు వేరే రాష్ట్రాల్లో చూసినట్టుగా కాకుండా ఇక్కడి యొక్క ప్రాంతపు యొక్క వనరుల రక్షణ, ప్రాంతపు అస్తిత్వము, సంస్కృతి, వీటన్ని పరిరక్షణ కోసం జరిగే రాజకీయాలకు సంబంధించినటువంటి దృష్టితో ప్రవర్తించకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ 3 ఏళ్లలో మన కళ్ళ ముందట ఉన్నటువంటి ఒక సత్యంగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా ఒక రాజకీయ నిర్ణయము. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి, అదే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇది కేవలము బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం సంబంధించిన అంశం కాదు. డైరెక్ట్ గా రైతులను, సామాన్యమైన ప్రజల జీవితాలను ప్రభావితం చేసేటువంటి అంశము. అంటే ఇక్కడ ప్రజలకు కావలసిన కనీస యొక్క జీవించే హక్కును దెబ్బతీసేటువంటి ఒక మూలమైన నీటి వనరుల దోపిడీకి సంబంధించినటువంటి అంశము. ఈ అంశం కనుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంత త్వరితగతిన, ఎందుకంత తొందర? కేంద్ర ప్రభుత్వము ప్రాజెక్టుకు అప్లికేషన్ పెడితే ఏళ్ళకేళ్ళు అనేక రకాల అనుమతుల మీద తాత్సారం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బిఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి కావచ్చు, కేఆర్ఎంబి కావచ్చు, ఇవాళ టకటక ఫైల్ ఎట్లా కదులుతున్నాయి, అన్ని రకాల అనుమతుల కోసం ముందుకు ఎట్లా పోతున్నారు, త్వరగా సమావేశాలు ఎందుకు పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు అంటే రాజకీయ పరమైనటువంటి బలం ఇవాళ చంద్రబాబుకి అక్కడ ఉంది. మీరు అంటున్న 7 మండలాలు కూడా ఎట్లా పోయినాయి? మన సీలేరు ప్రాజెక్టుతో సహా 7 మండలాలు ఎట్లా ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టిర్రు అంటే ఆనాడు ఈ మోడీ గారి నాయకత్వంలో, ఆనాడు చంద్రబాబు దానికి ఒత్తిడికి లోనై, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళ లాబీకి లోనై ఆనాడు మనకు మంచి విలువైనటువంటి అద్భుతమైనటువంటి మండలాలని వాళ్ళ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు పోలవరాన్ని వాళ్ళకి సులభంగా కట్టిపెట్టి తొందరగా నిర్మించి ఇవ్వడం కోసం కావలసినటువంటి అనేక రకాల కార్యక్రమాలను ఆనాడు చేసుకున్నారు. కాబట్టి మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి కూడా తెలంగాణ వాదులుగా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఒక వాదన వినిపిస్తూ వచ్చినారు. ఏందంటే మీరు గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు విండద్దు అంటే, ఇక్కడ మనము కేంద్రంలో మన యొక్క బలం మనం ఉన్నట్టయితే మనం తెలంగాణను సాధించుకోవచ్చు. తెలంగాణను సాధించుకున్నట్టే ఇవాళ మనం కేంద్రంలో గట్టిగా నిలబడితే ఇవాళ మన హక్కులను మనం సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ వచ్చింది అయిపోయిందంటే కాదు, వచ్చిన తెలంగాణను మనం అక్కడ ఉన్నటువంటి నిధులను, అక్కడ ఉన్నటువంటి నీళ్లను మనవిగా మలుచుకునే దాకా కూడా మనం ఖచ్చితంగా అలర్ట్ గా ఉండకపోతే, జయశంకర్ సార్ మొదటి నుంచి కూడా అదే చెప్పింది కదా, దాని తర్వాత కూడా మన మీద దోపిడీ కొనసాగుతుందని చెప్పినారు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఇవాళ రాజకీయ నిర్ణయాలే ప్రధానమవుతున్నాయి.
దేశంలో ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు లాంటి వాళ్ళ రాజకీయ అవసరము కేంద్రానికి ఉన్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో ఒక బలహీనమైనటువంటి తెలంగాణకు అనుకూలమైనటువంటి నాయకత్వం ఇక్కడ ఏర్పరచుకొని ఇక్కడ వాటాను ఇదివరకు ఎట్లయితే దోపిడీ చేసిరో అదే విధానాల్లో దోపిడీ చేసేటువంటి ఒక కుట్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే 7 మండలాలు అయినా ఇవాళ గోదావరి నీటి హక్కులు కాలరాయబడుతున్నా ఇవాళ మన యొక్క మొత్తము గోదావరి మీద ఉన్నటువంటి వాటానంతా బనకచెర్ల మీద నుంచి దాని పేరు చెప్పి మలుపుకపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నా ఇవాళ ఎడమ కాలంలో ఎండబెట్టిన అన్ని రకాల కారణాలకు రాజకీయాలే ప్రధానమైన కారణము. గత 10 ఏళ్ళు నీళ్ళేమో తెలంగాణ భూములకు మరలితే ఎట్లా, ఇవాళ గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్ల నుంచి ఎందుకు ఎండబెట్టినారు, ఏ కారణము, ఎవరు ఇచ్చినారు రిపోర్టు, ఏ రిపోర్టు పేరు చూపించినరో ఆ పేరు ఇవాళ అదే ఎన్డీఎస్ఏ కావచ్చు వాళ్ళే ఏమైనా రిపోర్ట్ ఇచ్చినారు. ఇవాళ ఈ 2 ప్రాజెక్టులు చాలా బాగున్నాయి, 3వ ప్రాజెక్టులో ఒక పిల్లర్ మాత్రమే దెబ్బతింది, రిపోర్ట్ చేసుకొని మీరు ఎత్తుకోవచ్చు నీళ్ళని చెప్పినప్పటికీ ఆ రిపోర్టుని ఇప్పుడు నెల 15 రోజుల నుంచి కనీసం ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టలేదు అంటే ఉన్న వాటాను దెబ్బతీయడము, కట్టుకున్న వాటాను కూడా దెబ్బతీయడం. అంటే మీరు మొత్తంగా చూస్తే ఈ 3 ఏళ్లలో ఈ నీరు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదాకా తెచ్చుకున్నాక ఎత్తుకున్నదో ఆ మొత్తం వాటిని దెబ్బతీయడంతో పాటు రేపు భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా రాజకీయ పరిణామాలు మారినా ఈ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకపోవడానికి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను చాలా తొందరగా స్పీడ్ గా చేస్తూ ఈ 1-2 years లోనే మనం ఇది చేసుకోవాలి. లేకపోతే ప్రజలకు అర్థమవుతున్నది ఈ దోపిడీ అంతా రేపు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మార్చి మళ్ళా తెలంగాణ నాయకుడిని ఒకవేళ తెచ్చుకున్నట్టయితే ఈ దోపిడీ మనం చేయలేమనే భయంతో వాళ్ళు చాలా స్పీడప్ చేస్తున్నారు. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీటిని దోచుకునే కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు పక్క రాష్ట్రం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి స్థాయిలో చకచకా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే తెలంగాణ రైతాంగాల బతుకులను అంధకారం చేసే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రైతులు, అన్నదాతలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై తప్పకుండా రానున్న రోజుల్లో తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి విజయ్ గారు హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక దేవిప్రసాద్ గారు, బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం గతంలో కూడా ఏ స్థాయిలో ఆందోళనకు గురి చేసిందో మనం చూసాం. బనకచెర్లకు ఆమోదం తెలుపుతోంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తూ ఉంది. వాస్తవానికి ఎగువ రాష్ట్రాలతో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఎగువ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుని మన రాష్ట్ర హక్కులను కాపాడారు. ఇప్పుడు దిగువ రాష్ట్రంతో ఒప్పందం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ సాగుకు ఉరిపేరుతూ ఉంది రేవంత్ సర్కార్ అంటూ ఈరోజు ఈ కథనాలు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంజనీర్లు కూడా వారిస్తూ ఉన్నట్టు వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇంజనీర్లు, గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా హెచ్చరించినా కూడా పెడుతున్న ఈ తీరును మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు అంటే ఇంజనీర్లు అనేక సందర్భాల్లో చెప్పారు, మనం కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. గోదావరిలో దాదాపుగా మనకు 968 అలొకేషన్ టీఎంసీ ఉంటే ఇప్పటికి 833 టీఎంసీకి కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ అన్ని అనుమతులు ఇచ్చినాయి. ఇంకా మిగిలిన టీఎంసీలకు వినియోగించుకోవడానికి తెలంగాణకు అనుమతి రావాల్సి ఉంది. ఇటువంటి సందర్భంలో బంకచెర్లకు సంబంధించి ఇక నువ్వు బంకచెర్ల అప్రూవల్ అయిపోతే బంకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే ఇక భవిష్యత్తులో గోదావరి మీద మనం నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం మొదటి నుంచి కూడా ఈ నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇది తెలంగాణ ప్రజల జల హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మనం డెఫినెట్గా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగానే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అందుకే కేసీఆర్ గారు తపనంతా కూడా ప్రాజెక్టులు ఎందుకు నిర్మించాలనుకున్నట్టు ఇటువంటి తొండీలు వస్తాయి, సోయిలేని ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలు ఎమరపాటుతో ఎవరినో ఎన్నుకుంటే శాశ్వతంగా తెలంగాణకు జల హక్కుల్ని సమాధి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలకులు వచ్చే ప్రమాదం ఉందని పసిగట్టే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మల్లన్న సాగర్ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నిర్మించి అలా తెలంగాణకి ఒక జల భండాగారాన్ని చేసిపోయింది. దాన్ని కూడా కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కమిటీల పేరు మీద, ఎన్డీఎస్ఏ పేరు మీద, జలవనరుల పేరు మీద ఇంతకాలం దోముచలాడి మాకు ఎన్డీఎస్ఏ చెప్పలేదు అని అబద్ధాలు చెప్పింది. నిన్న మొన్న రిపోర్ట్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీరు రిపేర్లు చేయాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఎన్డీఎస్ఏ అనేటువంటిది కేవలం సూచనలు ఇచ్చేది తప్ప ఎగ్జిక్యూషన్ చేసేది కాదు, వద్దనేది కాదు. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి చెప్పిన తర్వాత కూడా ఇంకా ముందుకు ఉన్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ప్రజలకు అంతే అక్కడ కేసీఆర్
వారి గుండెల్లోకి పోతాడు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక భావదారిద్ర్యానికి ఇలా కాంగ్రెస్ పార్టీ లోనై రైతుల మీద తన రైతుల మీదనే తను దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే ఇవాళ డెఫినెట్గా ఈ గోదావరి వాటాకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ తెలంగాణ జల హక్కుల్ని ఒక్కసారి మనం పోగొట్టుకుంటే మళ్ళీ సాధించుకోవడానికి అనేక పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఇవాళ పై రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మ్యూచువల్గా, కొన్ని సందర్భాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, కొన్ని సందర్భాల్లో రాజీ లేకుండా తెలంగాణకు వాట రావాలి, కానీ పై రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒప్పించి మహారాష్ట్రతో ఎంత గతంలో ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ఉన్న ఒక్క టీఎంసీకు ఒక్కదానికి కూడా పర్మిషన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి చూసినాం. చివరి కాళేశ్వరం నిర్మించి ఆ ముఖ్యమంత్రుల చేతనే ఇనాగ్రేషన్ చేయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం తెలంగాణ సమాజం చూసింది. అంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి నీటి మీద తపన, భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాలని అరికట్టాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలలో వచ్చినటువంటి ప్రాజెక్టుల మీద ఇలా దుర్మార్గంగా ఒక విధ్వంసం చేయాలని, వాటిని పనికి రాకుండా చేయాలని, వాటి ప్రజలకు అందకుండా చేయాలని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకి ఇలా ఒడగొడతా ఉంటే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఇది ఇలా తాత్కాలికంగా అధికారం ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు, మీకు వాటితో బెదిరించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ఏ రాజ్యము అడ్డుకోలేదు. అది అనేక సందర్భాల్లో రుజువైంది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా రుజువైంది, అంతకుముందు పోరాటాల సందర్భంగా రుజువైంది. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో, గోదావరి విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి ఆశ అయితే మాకు లేదు. కాబట్టి ఈ 2-2.5 సంవత్సరాలు దాన్ని ఆపడానికి ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని ఇవాళ రైతాంగం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇవాళ 22A కావచ్చు, లేకుంటే మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎక్కడ కష్టాలు ఉంటే, ఎక్కడ కన్నీళ్ళు ఉంటే అక్కడ గులాబీ జెండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా సంపూర్ణంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ ఉద్యమాల్లో వేలాదిగా, లక్షలాదిగా సమావేశాల్లో కదులుతూ ఉన్నారు. కాబట్టి ఇలా 1000 రోజులు దగ్గరకు వస్తూ ఉంది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఇలా సమస్యలు పరిష్కరించలేక కొత్త సమస్యలు ప్రజల మీద నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. వీటి మీద ఇలా రాజీ లేని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. మనం చూస్తూ ఉన్నాం, గతంలో తెలంగాణ జల హక్కుల కోసం ఎగువ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని వారిని ఒప్పించి కేసీఆర్ గారు ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఇప్పుడు ఆ జల హక్కులను కాలరాసే విధంగా దిగువ రాష్ట్రాలతో ఎంఓయూలు చేసుకోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా దేవిప్రసాద్ గారు అభివర్ణిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా తెలంగాణ రైతాంగాన్ని అంధకారంలోకి నెట్టి తెలంగాణలోని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ఒక కుట్రలో భాగంగానే జరుగుతోంది. కాబట్టి తప్పకుండా రైతులను సంఘటితం చేస్తాం, తప్పకుండా జల హక్కులను కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని దేవిప్రసాద్ గారు స్పష్టంగా హెచ్చరిస్తున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవిప్రసాద్ గారు, మీరు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన హక్కుల కోసం సమైక్య రాష్ట్రం నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మరోసారి ఉద్యోగులు ఆందోళన పథం పడుతున్న పరిస్థితి. ఇవాళ జిల్లా కలెక్టరేట్లతో పాటుగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కూడా మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో ఉద్యోగులను కడుపులో పెట్టుకున్న తీరును చూసాం కేసీఆర్ గారి హయాంలో. ఇప్పుడు ఉద్యోగులే కాదు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను కూడా కాలరాస్తున్న ఈ దయనీయమైన పరిస్థితులను మనం ఎట్లా చూడాలి? రాజుగారు, అంటే తెలంగాణ ఉద్యోగులు ఒక వీరోచితమైనటువంటి పోరాటం, అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ కేసీఆర్ గారి సారథ్యంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, పెన్ డౌను, అనేక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యోగులకు కీలక పాత్ర. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగులకు సముచితమైనటువంటి స్థానం కల్పించి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి గొప్ప ప్రయత్నం చేసి 2 PRCలో 73%, 43% ఒకసారి, 30% ఒకసారి ఇచ్చి PRC కూడా సకాలంలో వేసి 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే మొత్తం భారతదేశంలోనే మిగతా రాష్ట్రాలతో తెలంగాణ ఉద్యోగుల వేతనాలు కూడా కొంత హెచ్చుగా ఉండాలని వారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఫలించింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే తక్కువ జీతం ఎక్కడంటే తెలంగాణ అనేటువంటి ఒక స్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ మొత్తం ఉద్యోగులందరూ కూడా మేనిఫెస్టోలో మీరు హామీ ఇచ్చారు 6 నెలల్లో అమలు చేస్తామని. ఇవాళ 6 DAలు పెండింగ్ ఉన్నాయి, PRC అమలు కాలేదు. తర్వాత CPS రద్దు చేస్తామన్నారు, ఇప్పటి వరకు CPS మీద కమిటీ వేయలేదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పేరుకపోయినాయి. 15,000 కోట్లకు 4,000 కోట్లు 5,000 కోట్లు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నటువంటి సందర్భం. 100 మంది పెన్షనర్లు మరణాలు చేసినటువంటి EHS పేరు మీద మరో దోపిడీ చేసి
3 నెలలుగా ఉద్యోగుల నుంచి 1.5% కట్ అవుతున్నది తప్ప ఉద్యోగులకు హెల్త్ కార్డులు వస్తలేవు అన్నారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈహెచ్ఎస్కు సంబంధించిన ట్రస్ట్ మేము 4288 మందికి మేము లబ్ధిదారులు ఉన్నారు దీని కింద అని చెప్పి ఒక బోగస్ ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. కాబట్టి ఇలా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నాంచివేత వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున కింది స్థాయి నుండి కదులుతూ ఉన్నారు. ఇలా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో ఉద్యోగుల సమస్యల మీద గలమెత్తినప్పుడల్లా కూడా ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే క్షేత్రస్థాయిలో కూడా ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో పిలిపించినప్పటికీ కూడా ఆ పిలుపును న్యూట్రలైజ్ చేయడానికి రకరకాల మోసపూరిత హామీలు ఇచ్చి ఒక్క సమస్యను కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. అందుకే ఇలా ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు. 1వ తారీఖు నాడు వేతనం రాలేదనేటువంటి చిన్న కారణంతో మా పార్టీ మీద ఆ రోజు కొంత అసంతృప్తి వెలిపించినటువంటి ఉద్యోగులు ఇవాళ అసలే మా ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. 6 డిఏ లేవు, పిఆర్సీ లేదు, భవిష్యత్తు చూస్తేనేమో పిఆర్సీ వస్తుందా రాదా కూడా తెలియదు. కనీసం లక్షలాది 15 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్య. పెన్షనర్లు, ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 15 లక్షల కుటుంబాలకు సంబంధించి మేము ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర, కలెక్టరేట్ల దగ్గర ధర్నా పెడుతున్నామంటే ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడా రాజుగారు ఎంత దుర్మార్గం ఇది. మేము ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, ప్రజాపాలనలో పీడననేనా, ఒక పీడన అనేటువంటిది ఒక కండిషన్ అప్లై చేస్తున్నారా? ఇవాళ ప్రతి దానిలో కేసులు పెట్టి నిరసనకారులను, ఉద్యమకారులను పర్మిషన్ ఇవ్వకుండా ఇస్తారు. మన సిపిఎస్ ఉద్యోగులు ఎల్బీ స్టేడియంలో పెట్టుకుంటా అంటే మీరు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అంటే దేశద్రోహుల ఉద్యోగులు ఇవ్వాలా? మీరిచ్చిన హామీలు అడుగుతారు. గొంతెమ్మ కోరికలు ఏ ఒక్కటి ఇలా ఉద్యోగ సంఘాలు కోరుతలేరు. వాళ్ళు 10 నాడు చెలో హైదరాబాద్ పెట్టిండ్రు. మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిపించి చర్చించి వెంటనే పిఆర్సీ, 6 డిఏలు, సిపిఎస్ రద్దు ప్రకటించాలి. వాళ్ళ ఉద్యమానికి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎస్ మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో ఉద్యోగుల ఆందోళనకు తాము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి దేవిప్రసాద్ గారు స్పష్టంగా ప్రకటిస్తున్న అంశం గతంలో కడుపులో పెట్టి చూసుకున్నారు. పూర్తిగా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు వారి సంక్షేమానికి బాటలు వేస్తే ఇప్పుడు ఏకంగా వారికి సంబంధించిన హక్కులను కాలరాస్తా ఉంది ఈ కాంగ్రెస్ సర్కార్, ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి దేవిప్రసాద్ గారు మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు పెద్ద ఎత్తున కేవలం హైదరాబాద్లోనే కాకుండా జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ఉద్యోగ లోకమంతా కూడా కదం తొక్కుతున్న అంశం. విజయ్ గారు, వాస్తవానికి ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు, అనేక రకాల గారడీలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ 2.5 ఏళ్ళు, దాదాపు 1000 రోజులు కావస్తుంది. సెప్టెంబర్ 2తో 1000 రోజుల ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలకు దిక్కులేదు. చివరికి ఉద్యోగులు ఇచ్చిన హామీలకు కూడా ఈరోజు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఉద్యోగ లోకం దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 15 లక్షల మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కలుపుకుంటే దాదాపు 15 లక్షల మంది. ఇంత భారీ స్థాయిలో ఉన్న సంఖ్య, వారి కుటుంబాల ఆవేదన ఎట్లా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా ఉద్యోగులు ఆనాడు ఉన్నటువంటి చిన్న చిన్న అసంతృప్తులనే తీవ్రంగా పరిణమించి వాళ్ళు ఏం చేసినారంటే ఈ ప్రభుత్వము చేసినటువంటి వాగ్దానాలను, ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఆనాడు చాలా హామీలు ఇచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ప్రభుత్వ రంగాన్ని ఇమీడియట్గా మాకు సంబంధించినటువంటి అంశాలను అడ్రస్ చేస్తారు, మా సమస్యలు పరిష్కరిస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో వాస్తవానికి ఉద్యోగులు చాలా మద్దతుగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వానికి నిలబడి ఉన్నారు. ఆ కారణం చేతనే వాస్తవంగా ప్రభుత్వం మారింది. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే కొంత భావోద్వేగం, మాకు సంబంధించిన సమస్యలు పట్టించుకోలేదు, మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు అంటే చిన్న చిన్న అలకలతోటి ఆనాడు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడ్డారు. నిలబడ్డ కారణం చేత వాళ్ళు ఏం చేసినారు, ఒక 6 నెలలు వేసి చూసినారు ఇక మాది అవుతుంది అని చెప్పి. సంవత్సరం పాటు ఏం పట్టించుకోకపోతే కింది నుంచి ఉద్యోగుల ఒత్తిడి ఆ ఉద్యోగ సంఘాల నాయకుల మీద చాలా తీవ్రంగా అయింది. ఇవాళ కూడా ధర్నాకు పిలిపించే ముందు పెట్టిన ప్రెస్ మీట్ లో గత 4 రోజుల క్రితం వాళ్ళు ఏమన్నట్టు మాకు తప్పనిసరి పరిస్థితుల్లో లేకపోతే మమ్మల్ని కింద ఉద్యోగులు గట్టిగా నిలదీస్తున్నారు,
మమ్మల్ని నమ్ముతలేరు, మమ్మల్ని అమ్ముడు పోయినరని విమర్శిస్తున్నారు అని చెప్పి ఒక భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. వాస్తవంగా ఇది 2 సంవత్సరాల క్రితమే పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేయడానికి సిద్ధపడ్డప్పటికీ, కింది స్థాయిలో మొత్తం మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆ ఆలోచన ఉన్నప్పటికీ కూడా నాయకత్వం ఉన్నదాకా ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ తర్వాత చాలా సంవత్సరం నుంచి రకరకాల మీటింగ్లతోటి సమావేశాలు పెట్టి వాళ్ళని ఏదో బుజ్జగించి, లేదు ఇప్పుడు కాదు అప్పుడు ఇస్తాము ఇంకోటి ఇస్తామని చెప్పి దాటవేస్తూ వస్తూ వాళ్ళను మెప్పిస్తూ వచ్చినారు. కానీ ఇది కాదు అని ఎప్పుడైతే ఇక వాళ్ళకి అర్థమైందో, ఇక ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆగమంటుంది, నెల ఆగమంటుంది, 2 నెలలు ఆగమంటుంది. ఇప్పుడు ఉద్యోగ నాయకులతో అన్నదనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తిరగనియరు కింద ఉద్యోగ ఉపాధ్యాయులు. అంత తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పెన్షనర్లు కావచ్చు, ఇతర ఉద్యోగ సంబంధించినటువంటి అనేక హక్కులను కాలరాస్తూ కనీసము వాళ్ళని గౌరవించలేని పరిస్థితిలోకి వాళ్ళ వచ్చినటువంటి నేపథ్యంలో కంపల్షన్ లో ఇవాళ ఉద్యోగులు వెళ్ళినారు. బిఆర్ఎస్ పార్టీ కూడా లేదా ఇతర పార్టీలు కూడా వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలబడము వాళ్ళ హక్కుల సాధనకు ఎంతో ఉపయోగపడేటువంటి అంశము. ఇంతకుముందు దేవి ప్రసాద్ గారు కూడా ఉద్యోగ హక్కుల కోసము వాళ్ళు పెద్ద మొత్తంలో ఆనాడు తెలంగాణ రాకముందు, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాలు చేసి వాళ్ళ అనేక హక్కులను సాధించి పెట్టినటువంటి నాయకులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఉద్యోగుల కోసము వాళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం నిలబడి మాట్లాడినటువంటి నాయకులు దేవి ప్రసాద్ లాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడము, న్యాయమైన డిమాండ్ల కోసం నిలబడడం ఉద్యోగులకు ఎంతో ధైర్యం ఇచ్చే అంశము. తప్పకుండా వాళ్ళకు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు నిజంగా గట్టిగా నిలబడి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యోగులు ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి ప్రవర్తన చూడండి ఎట్లా ఉంటుందో. అణిచివేద్దాము, పర్మిషన్లు ఇవ్వకుండా ఉందాము, తర్వాత కక్ష సాధింపులు చేద్దాం అనేటువంటి అనేక రకాల ప్రవర్తనలు మళ్ళీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మీద చేస్తాడు. అది అప్రజాస్వామికమైన ధోరణి అవుతుంది. అట్లా మళ్ళొకసారి ఉద్యోగులతో గిట్ట ఈ ప్రభుత్వం గెలుపుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు తప్పకుండా ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులతో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం తప్పకుండా పతనం తప్పదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా హెచ్చరిస్తున్న అంశం కనిపిస్తూ ఉంది. ఎన్నికల సందర్భంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామని మాట ఇచ్చారు. చివరికి 1000 రోజులు కావస్తున్న ఉద్యోగ లోకానికి వెన్నుపోటు పొడిచారు తప్ప వారికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చివరికి వారి నుంచే ఆరోగ్య బీమాకు సంబంధించిన దాంట్లో కూడా కటింగ్ చేస్తూ వారి జీతాల నుంచి కూడా కోతలు విధిస్తూ వారి కడుపు కొడతా ఉన్నారనే అంశం కూడా ప్రధానంగా ఉద్యోగ లోకాన్ని తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తూ ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 90 మంది వరకు తమ బెనిఫిట్స్ రాకుండానే కన్నుమూయడం అనేది కూడా అందరినీ తీవ్రస్థాయిలో ఆవేదనకు గురి చేస్తున్న అంశం. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ లోకం అంతా కూడా కదం తొక్కుతూ ఉంది. వారి ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్నట్టు దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్పిన విషయాలు ఇప్పటివరకు మనం చూసాం. దేవిప్రసాద్ గారు మరొక కీలకమైన అంశం, లగచర్ల నుంచి మొదలుకుంటే చెర్లపల్లి పారిశ్రామిక భూముల వరకు, గతంలో హైడ్రా నుంచి మొదలుకుంటే మూసి వరకు, చివరికి వెలుగుమట్ల వరకు కూడా అన్ని అంశాలన్నీ కూడా భూమి చుట్టూ, భూ ఆక్రమణల చుట్టూ, పేదల భూములను, ప్రభుత్వ భూములను కబలించే అంశాల చుట్టే తిరిగిన సందర్భం. తాజాగా ఇలాంటి మరో అంశమే 22A కేవలం హైదరాబాద్ ప్రజలనే కాదు జిల్లాల ప్రజలను కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తోంది. ప్రైవేటు ఆస్తులకు, ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిన ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మా ఆస్తులకు రక్షణ లేదని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. తాము 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టి భూమి కొనుక్కొని పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళకి సడన్గా ఒక నెత్తి మీద బండరాయి వేసినట్టు మీది 22Aలో ఉంది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందనేటువంటి విషయాన్ని హరీష్ రావు గారు ఇటీవల అనేక సమావేశాలు, అనేక కాలనీలు రాజు గారు ప్రతి కాలనీ మొత్తం కూడా 22Aలో ఉంది. ఏదైనా అంటే చాలామందికి ఇంకా తెలియదు. మనం అమ్మాలని పోయినప్పుడు కదా నీ రిజిస్ట్రేషన్ అయితే లేదని తెలిసేది. ఇవాళ ఎవరైనా ఒకరిద్దరు పెళ్ళికో, విద్యా అవసరాలకో, ఇంకొక అవసరాలకో పోయి మా భూమి అమ్ముకుందామంటే 22Aలో ఉందని చెప్పి రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతాం. అంటే ఇవాళ ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కంచగచ్చిబూలి భూములు అమ్ముదామంటే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వీరోచితమైన పోరాటం చేసి హక్కుల కమిషన్ దాకా వెళ్ళి స్వతంత్ర కమిషన్ని వేపించి ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినాం. లగచర్ల భూములు లాక్కోవడానికి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి పని చేస్తూ ఉన్నాం. హిల్ట్ పాలసీ పేరు మీద మొత్తము పారిశ్రామిక భూముల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేయడం వెనుక మనం
అనేక సందర్భాలు మైనింగ్ పేరు మీద అసలు పర్మిషన్ లేకుండానే విపరీతమైన దోపిడీ జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తంగా కూడా వనరుల దోపిడీ, ప్రజల మీద పీడన, ఈ రెండు టోటల్గా తెలంగాణ వనరులన్నీ కూడా దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ చివరికి ప్రభుత్వ ఆస్తులు అమ్మేటువంటి ప్రయత్నం పక్కకు పెట్టి ఇలా మధ్యతరగతి మీద, పేద ప్రజల మీద, 60 గజాల్లో 70 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద హైడ్రా పేరు మీద దాడులు చేసి మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పరిపాలనలో 9.5 సంవత్సరాల్లో ఆల్ రోడ్స్ లీడ్ టు హైదరాబాద్ అనేటువంటి ఒక నామకరణాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి అంశాన్ని చూసాం. నూతన టీఎస్ ఐపాస్ పెట్టడం కానీ, లేకుంటే బిల్డింగ్ పర్మిషన్లో తెచ్చినటువంటి సమూల మార్పులు కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కానీ, ఈ ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కావచ్చు, విద్యుత్ నియంత్రణ విషయంలో కావచ్చు, చిన్న చిన్న గదుల్లో ఉండేటువంటి హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదంగా తిరగడానికి అవసరమైనటువంటి అనేక అద్భుతంగా టూరిజం ద్వారా చేసినటువంటి పని కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఇవాళ విధ్వంసం చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడం కాక హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మాకు ఓటేయలేదు గతంలో, మొత్తం బీఆర్ఎస్గా మద్దతు ఇచ్చారని చెప్పి ఇలా హైదరాబాద్ మీద దాడి చేసేటువంటి ఒక రాజకీయ కుట్ర జరుగుతావు. అందుకే ఇవాళ దీన్ని అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు, గ్యారేజీకి వస్తున్నారు, తమ సమస్యల పరిష్కారం కోసం నినదిస్తున్నారు, పోరాడుతున్నారు. డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం వరకు వెంటాడుతారు, వేటాడతారు. ఎస్ చాలా కీలకమైన అంశం ఇక్కడ. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం గతంలో జరిగిన అనేక రకాల భూములకు సంబంధించిన వ్యవహారంలో అనేక రకాల పోరాటాలు, లగచర్లకు సంబంధించిన భూముల వ్యవహారంలో గిరిజన భూములను కాపాడుకునేందుకు ఏకంగా వారితో కలిసి వారిపై జరుగుతున్న దౌర్జన్యాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి పోరాటం చేసిన సందర్భం, కేటీఆర్ గారు కూడా వారితో సంఘటితంగా వారితో కలిసి వెళ్ళి పోరాటం చేసిన సందర్భాన్ని మనం చూసాం. తాజాగా 22A పై కూడా అలాంటి ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. కాలనీలు 22A నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఆస్తులను కబలిస్తున్నారనే ఈ అంశాలు మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే, ప్రభుత్వమే వీటన్నిటిని కూడా ప్రైవేటు భూములను ప్రభుత్వ భూమి కింద ఆ జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళతో బేరసారాలాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి తద్వారా డబ్బు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణ ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వస్తున్నది. ఈ జాబితా రోజు రోజుకు ఇవాళ ఇప్పుడు మీ టీవీలో కనబడుతున్న దాని ప్రకారం 1 కోటి ఎకరాల నుంచి ఇప్పుడు 1,49,000 ఎకరాల దాకా వెళ్ళిపోయింది. అంటే ఇంకా పెరుగుతున్నది. దీనికి తోడు ఇది ప్రభుత్వమే చేసింది, ఇది కావాలని చేసిండ్రు, ఇది ఒక దోపిడికి ఒక మార్గం అని చెప్పడానికి ఇవాళ దానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి అవును పొరపాటు జరిగింది సారీ అని చెప్పారు బహిరంగంగా వచ్చి. అంటే తప్పకుండా ఈ ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. ఒకవేళ నిజంగానే ప్రభుత్వము తెలియక తప్పిదంతో, అధికారుల లోపంతో ఈ నిర్ణయం జరిగి ఉన్నట్టయితే వెంటనే ఫస్ట్ మొత్తం అన్ని భూములను 22A కింద నుంచి తొలగించాల్సిన అవసరం ఉండేనా? ఆ తర్వాత మళ్ళా జీరో నుంచి ఏవైతే రెవెన్యూ భూములు ఉన్నాయో, దేవాదాయ భూములు ఉన్నాయో, ఇట్లాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం పెట్టుకోవచ్చు. కానీ అట్లా చేయకుండా డైరెక్ట్ మళ్ళా సారీ చెప్పిన రెవెన్యూ మంత్రి ఏమంటున్నారంటే, మీరు ఒకసారి వెళ్ళి అధికారులకు అప్లికేషన్ పెట్టుకోమండి. ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే 22A కిందకి వెళ్ళిందండి? 30 సంవత్సరాలుగా ఇది ప్రైవేట్ భూమని మీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు తర్వాత శాఖలే చెప్తాయి, పర్మిషన్స్ ఇస్తారు, బ్యాంకులు లోన్ ఇస్తుంది ప్రైవేట్ భూమని. అనేక రకాల పరిశీలనల తర్వాత ఇవాళ మొత్తం క్లియర్గా అన్ని రకాల అనుమతులు ఉండి ఇల్లు కట్టుకొని 30 ఏళ్ళుగా ఉంటున్నటువంటి భూమి ఒక్కసారిగా ఇవాళ ప్రభుత్వ భూమిగా మారిపోయిందని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదము, ఎంత దారుణం చెప్పండి. ఒక్కసారిగా ఆ ఒక ఓనరు గుండె పగిలిపోదా? తర్వాత నిన్న ఒక టీవీలో షో చూస్తున్నప్పుడు ఒక కాలరు అక్కడ జరుగుతున్న చర్చ ఒకటైతే ఆయన ఫోన్ చేసి ఏమంటాడంటే, భూపాలపల్లిలో 580 ఎకరాలు మేము ఎప్పటి నుంచో మా తాతలప్పటి నుంచి మాకు పట్ట పుస్తకాలు ఉన్నాయి, మాది ప్రైవేట్ భూమి, దాన్ని 22A కింద పెట్టి. అంటే ఇప్పుడు ఒక కేవలం హైదరాబాదే కాకుండా కింది స్థాయి ఆదిలాబాద్ వరకు అటు భూపాలపల్లి వరకు ప్రతి చోట తెలియకుండా ఇప్పుడు దేవి గారు చెప్పినట్టు పర్మిషన్ కోసం పోయినప్పుడు, అమ్మడానికి రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు మాత్రమే తెలుస్తున్నాయి. లేకపోతే అసలు ఎంతమంది భూములు పెట్టినరో ఏమో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆఫీసు దగ్గరికి పోతే చొప్ప వేయాలి కదా, పాలు రావాలంటే చొప్ప వేయాలి అంటే మీరు లంచాలు ఇచ్చుకొని ఒక్కొక్క భూమిని విడుదల చేయాలంటే గిన్ని పైసలు పెట్టండి, మీ భూమిని రిలీజ్ చేస్తామని బేరమాడేటువంటి ఒక దారుణమైనటువంటి ఒక బీహార్, ఉత్తరప్రదేశ్ కంటే దుర్మార్గకరమైన వాతావరణం ఇవాళ తెలంగాణలో ఏర్పడడం అనేది చాలా దురదృష్టము. రెండోది ప్రభుత్వం దృష్టికి రాలేదు.
కొద్దిగా ఏదో ఇబ్బంది అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు రెవెన్యూ మంత్రి గారు వచ్చి ఇట్లా జరిగింది, ప్రజలకు కష్టాలు ఉన్నాయి, దీన్ని మేము గుర్తించినామని చెప్పిన తర్వాత ఇంకా కొన్ని భూములు దాని కిందికే పోతున్నాయి. అంటే అధికారులకు ఈ యొక్క మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి సమన్వయం లేదా? నిజంగానే అధికారులు తప్పు చేస్తే మరి ఎంతమంది మీద ఇవాళ ఇంతమంది ప్రజలను హింసించినటువంటి అధికారుల మీద ఎంత తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఇట్లాంటివి ఏమి చేయకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఇంత పెద్ద పెద్ద వ్యవహారాలలో మంత్రివర్గము ముఖ్యమంత్రుల నిర్ణయాలు లేకుండా ఏ అధికారి కూడా అంత పెద్ద సీరియస్ చర్యలు చేపట్టరు. కాబట్టి అధికారుల మీద వేసి ప్రభుత్వం దీన్ని దాటవేయాలని చూస్తున్నారు. ఇంతకు ముందు భూముల విషయం మీరు చెప్పినట్టయితే ఇంకా ఒక కంచగచ్చి బౌలి కావచ్చు, తర్వాత యూనివర్సిటీ భూములు కావచ్చు, ఇవి కాదు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ధర్నా వెనకాల కూడా 92 జీవో వెనకాల కూడా మొత్తం పాలిటెక్నిక్ కళాశాలల వెనకాల వందలాది వేలాది ఎకరాల విలువైన భూమి ఉంది. ఆ భూమిని కొట్టివేయాలనే ఆ జీవో తీసుకువచ్చిరు. లేకపోతే ఈ 3 ఏళ్ల తర్వాత పాలిటెక్నిక్ ఉండదని అంటే సరిపోతుంది. పాలిటెక్నిక్ సంబంధించిన మొత్తం కళాశాలలు ఆస్తులన్నిటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం కోసం పాలిటెక్నిక్ రద్దు చేసి స్కిల్ యూనివర్సిటీకి పోమనేటువంటి జీవో తీసుకొస్తుంది. లేకపోయినట్టయితే ఈ 3 ఏళ్ళు వచ్చే 3 ఏళ్ళు ఇప్పటి నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో దానికి పాలిటెక్నిక్ లేదని ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళను పాలిటెక్నిక్ లో కొనసాగించి ఈజీగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇన్ని వేలాది మంది విద్యార్థులు ధర్నా చేసిన ఎందుకు చేస్తున్నారు అంటే దాని వెనకాల కూడా భూమి ఉన్నది, ఆ భూమిని కొలగొట్టే ఉద్దేశం ఉన్నదని చెప్పి కూడా ఇవాళ విమర్శలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. విద్యార్థులకు కూడా అది అర్థమవుతున్నది. మనం చూస్తున్నాం హెచ్సియు భూములు చివరికి పాలిటెక్నిక్ భూములను కూడా కబలించడానికి మాత్రమే పాలిటెక్నిక్ విద్యను ఏకంగా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తున్నామనే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి పాలిటెక్నిక్ విద్యార్థులతో కూడా వారి జీవితాలతో కూడా చెలగాటమాడుతూ ఉన్నారని చెప్పేసి విజయ్ గారు మండిపడుతున్న అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ మొత్తం ప్రభుత్వం అంతా కూడా భూములు, భూ వ్యవహారాలు, భూ అక్రమణలకు సంబంధించిన వాటి చుట్టే తిరుగుతుందనే అంశం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ భూములే కాదు చివరికి ప్రైవేటు ఆస్తులకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పేద మధ్యతరగతి ప్రజలు కూడా తమ ప్రైవేటు ఆస్తులను కాపాడుకునేందుకు ఈ ప్రభుత్వంపై సమరశంఖం పూరించే పరిస్థితి దాపురించింది. వారికి తప్పకుండా బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చిన అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు. విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.